హలో అండి. ఈ రోజుల్లో మనం అందరికీ చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ అందరికీ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ చాలా క్వైట్ కామన్ గా వస్తుంది. అసలు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్ వచ్చేసి మన బ్యాక్ పాకెట్ లో వ్యాలెట్ పెట్టుకొని కంటిన్యూస్ గా 6 to 8 hours అలా కూర్చొని వర్క్ చేస్తూ ఉండటం వల్ల మన పెల్విక్ అనేది టిల్టింగ్ వచ్చేస్తుంది. పెల్విక్ టిల్టింగ్ రావడం వల్ల లోయర్ బ్యాక్ కంప్రెషన్ స్టార్ట్ అయ్యి మనకు బ్యాక్ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. నెక్ పెయిన్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే మనం పడుకునే పొజిషన్ లో 2-3 పిల్లోస్ పెట్టుకొని పడుకుంటూ ఉంటాం. అలా పడుకోవటం వల్ల మన సర్వైకల్ స్పైన్ అనేది కంప్రెషన్ కి గురవుతుంటుంది. అలా కంప్రెషన్ కి గురైనప్పుడు ఏమిటంటే మనకి పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంటది. మనం ఇలా హైట్ గా పిల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన సర్వైకల్ రీజన్ మొత్తం ఇలా స్లోగా ఇట్లా కంప్రెషన్ స్టార్ట్ అయ్యి ఇలా డౌన్ అయిపోతూ వస్తుంది. ఇలా మన స్పైన్ మొత్తం అన్ప్రాపర్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది ఇలా హైట్ గా పిల్లోస్ పెట్టుకొని పడుకోవటం వల్ల. సో ఇలా సింగిల్ పిల్లో పెట్టుకొని పడుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం నెక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గియచ్చు. ఎలాంటి పిల్లోస్ వాడాలి, ఎలా పడుకోవాలి, ఈ నెక్ పెయిన్ కి నెక్ పెయిన్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ నెక్ పెయిన్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అస్ రీసెట్ న్యూరోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ వెల్నెస్ సెంటర్, మాదాపూర్. As you fade away